దొడ్డు వడ్లకు బోనస్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 6 నెలల్లోనే అధికార పార్టీకి అహంకారం పెరిగిపోయిందని హరీష్ రావు అంటే 10 ఏళ్లు బీఆర్ఎస్ రైతులను పట్టించుకోలేదు అని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని చూద్దాం. దుకాణం బందే ముందు ఇష్టం మాట్లాడుతున్నాడు. తప్పకుండా రైతు రుణమాఫీ కాదు, ఒక ఫేజ్ వైజ్ మేనర్లో పోతున్నాం. 36,000 కోట్ల రుణమాఫీ చేసుకుంటూ సన్నోట్లకు బోనస్ ఇచ్చుకుంటూ వచ్చే క్రమంలో రైతులు పండించిన పంటకు మొన్న చూడండి అకాల వర్షాలు వస్తే 15 కోట్ల అకౌంట్లు వేసినాం. 15 ఏళ్ళు నేను 5 ఏళ్ళు ఎంపీ ఉన్న పోయినసారి మా తుర్కపల్లి మండలం ఆలేరులో రాళ్ళ వర్షం వస్తే ఒక్కసారి ఒక్క పైసా చేయలే, 10 సార్లు తిరిగిన నేను. రైతు బంధు రాలేదంటే ఒక మంత్రి చెప్పుతో కొడతా అంటాడు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలంటే ఇంకో మంత్రి మొరుగుతున్నారని మాట్లాడతాడు. అంటే వీళ్ళకి 6 నెలల్లోనే అహంకారం నెత్తికెక్కింది. ఈ అహంకారాన్ని దించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేసేదాకా కూడా మేము వదిలిపెట్టాం. అసెంబ్లీలో ఈ ప్రభుత్వం సంగతి తేలుస్తాం. గట్టిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇచ్చేదాకా ఇడిచిపెట్టాం.